హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నారాయణ ఫ్రమ్ నారాయణ టెక్ హౌస్. ఓకే, సినిమాలు చూస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి ప్రోగ్రామ్కి వెల్కమ్. సో మనం ఇప్పుడు చిన్న వీడియో క్లిప్ చూసి దాని నుంచి ఇంగ్లీష్ నేర్చుకుందాం. చెప్పుకోదగ్గ పని. మన ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ కాలనీలో శ్రీరామనవమి పందిరేశారు. ఆ ఉత్సవానికి వెళ్ళొస్తున్నా. సో మహేష్ బాబు ఏమంటున్నాడంటే ఉత్సవాలు జరుగుతున్నాయి, సో నేను అక్కడికి వెళ్ళి వచ్చాను. అంటే వెళ్ళటం అయిపోయింది, వెళ్ళటం అంటే గో, వెళ్ళటం అయిపోయింది, ప్లస్ కమ్ రావటం. సో 2 యాక్షన్స్ అయిపోయినాయి, వెళ్ళటం అండ్ రావటం, 2 యాక్షన్స్ అయిపోయినాయి. సో ఎప్పుడైనా 2 యాక్షన్స్ అయిపోయినాయి, వెళ్ళటము రావటం 2 అయిపోయినాయి అంటే మనము హ్యావ్ బీన్ వాడాలి. హ్యావ్ బీన్, ఐ హ్యావ్ బీన్ దేర్, నేను అక్కడికి వెళ్ళి వచ్చాను. ఎక్కడికి? ఉత్సవాలకి. ఐ హ్యావ్ బీన్ దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళి వచ్చాను. సో వెళ్ళి వచ్చానంటే హ్యావ్ బీన్ వాడాలి. సపోజ్ మనము ఫెస్టివల్కి మన ఊరికి వెళ్ళి వచ్చాము. సో రీసెంట్గా పొంగల్ ఫెస్టివల్ అయిపోయింది. ఓకే, సో రీసెంట్గా పొంగల్ ఫెస్టివల్ అయిపోయింది. ఆ ఫెస్టివల్కి మనం ఏం చేసాము? ఊరికి వెళ్ళాము. హాస్టల్ నుండి ఊరికి వెళ్ళాము. ప్లస్ హాలిడేస్ అయిపోయినాక రిటర్న్ వచ్చాము. హాలిడేస్ అయిపోయాక రిటర్న్ కూడా వచ్చాము. అప్పుడు ఏం చెప్పాలి మనము? ఐ హావ్ బీన్ టు హోమ్ టౌన్. ఇప్పుడు ఏం చెప్పాలి? ఐ హావ్ ఐ హావ్ బీన్ బీన్ టు హోమ్ టౌన్. హోమ్ టౌన్ అంటే నేను హోమ్ టౌన్ కి వెళ్ళి వచ్చాను. హోమ్ టౌన్ కి వెళ్ళి వెళ్ళి వచ్చాను అంటే 2 యాక్షన్స్ కూడా అయిపోయినాయి. అప్పుడు హ్యావ్ బీన్ వాడాలి. అది కూడా ఇప్పుడు రీసెంట్ గా అయిపోతే హ్యావ్ బీన్ వాడాలి. ఓకే, ఇలాగా విల్ సి సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇలాగా అబ్జర్వ్ హియర్. సో ఐ హ్యావ్ బీన్ ఐ హ్యావ్ బీన్ టు మూవీ. మూవీ అంటే ఏంటి? నేను మూవీకి వెళ్ళి వచ్చాను. వెళ్ళటం అయిపోయింది, రావటం అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ సపోజ్ వీ హ్యావ్ బీన్ టు అవర్ ఫ్రెండ్స్ రూమ్ అంటే ఏంటి? మేము మేము మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి వెళ్ళి వచ్చాము. అప్పుడు హ్యావ్ బీన్ వాడాలి. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ బీన్ షీ హ్యాస్ బీన్ షీ హ్యాస్ బీన్ షీ హ్యాస్ బీన్ టు టెంపుల్. టెంపుల్ అంటే ఏంటి? ఇక్కడ ఆమె టెంపుల్ కి వెళ్ళి వచ్చింది. ఇక్కడ ఐకి వికి హ్యావ్ చేశాను, షీకి హ్యాజ్ చేశాను. ఎందుకంటే మనకు తెలుసు ఐ, వి, యు, దే, ఎనీ ప్లోరల్ నేమ్ లైక్ ప్లేయర్స్, స్టూడెంట్స్, మై ఫ్రెండ్స్, మై పేరెంట్స్, ఓకే, ఆర్ కొలీగ్స్, ఫర్ ఆల్, వీళ్ళందరికీ ఏం వాడతాం మనము? జనరల్ గా హ్యావ్ అని వాడాలి. ఓకే, వి యూజ్ హ్యావ్ ఫర్ దిస్ ఆల్ పీపుల్. నెక్స్ట్, హీ, షీ, ఇట్ ఉన్నాయి. హీ, ఓకే, షీ, ఇట్, ఎనీ సింగులర్ నేమ్ అంటే ప్లేయర్, స్టూడెంట్, ఆర్ సాయి, నాని, ధోని, సత్య, లైక్ దిస్. ఫర్ దిస్ ఆల్ పీపుల్ వి యూజ్ వాట్ హియర్? వి యూజ్ హ్యాస్. ఓకే, హ్యావ్, హ్యాజ్. అలాగా. ఇంకా హీ హ్యాస్ బీన్ టు కాలేజ్. అంటే అతను కాలేజ్కి వెళ్ళి వచ్చాడు. మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ వచ్చాము, రెండు అయిపోయింది. బట్ ఈవినింగ్ మనం ఏమంటాము? నేను వాళ్ళ కాలేజ్కి వెళ్ళాము. ఐ వెంట్ టు కాలేజ్ టుడే. నో, ఐ హ్యావ్ బీన్ టు కాలేజ్ టుడే. నేను కాలేజ్కి వెళ్ళి వచ్చాను. సో రీసెంట్ గా అయిపోయిన వాటికి, ఓకే, జస్ట్ నో ఫినిష్ అయిన వాటికి ఇలాగా ఐ హ్యావ్ బీన్ అని వాడాలి. హ్యావ్ బీన్. అదే అదే ఒక టైంకి అయిపోయింది, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ అలా చెప్పాలంటే అప్పుడు ఈ అందరు కూడా మనము హ్యాడ్ చేయాలి. హ్యాడ్. వీళ్ళందరూ కూడా మనము హ్యాడ్ రాయాలి. అప్పుడు హ్యాడ్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ లాస్ట్ ఇయర్
లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ బీన్ టు ఊటీ. ఐ హ్యాడ్ బీన్ టు ఊటీ అంటే ఏంటి? లాస్ట్ ఇయర్ నేను ఊటీ వెళ్ళి వచ్చాను. ఊటీ వెళ్ళి వచ్చాను. లాస్ట్ ఇయర్ ఐ వెంట్ టు ఊటీ అని అంటారు. ఐ వెంట్ టు ఊటీ అంటే ఊటీకి వెళ్ళాను, అక్కడే ఉన్నాను, ఇంకా రాలేదు అని మీనింగ్. ఓకే, సో మనం వెళ్ళాము వచ్చాము ఎప్పుడు? లాస్ట్ ఇయర్. దానికోసం మనము ఐ హ్యాడ్ బీన్ టు ఊటీ, నేను ఊటీకి వెళ్ళి వచ్చాను అని చెప్పాలి. వెళ్ళటం అయిపోయింది లాస్ట్ ఇయర్, మరి వచ్చాము కూడా మేబీ 2 days 3 days 1 week అటు స్పెండ్ చేసి వచ్చాము మళ్ళీ. అందుకని ఐ హ్యాడ్ బీన్ టు ఊటీ అని చెప్పాలి. ఐ వెంట్ టు ఊటీ, ఐ హ్యావ్ గాన్ టు ఊటీ కాదు. ఐ హ్యాడ్ బీన్ టు ఊటీ అని చెప్పాలి. ఆర్ సపోజ్ ఎస్టర్డే, ఎస్టర్డే. ఓకే, సో ఐ హ్యాడ్ ఐ హ్యాడ్ బీన్ టు పార్క్. ఎస్టర్డే హ్యాడ్ బీన్ టు పార్క్ అంటే నేను నిన్న పార్క్ వెళ్ళి వచ్చాను. నిన్న పార్క్ కి వెళ్ళి వచ్చాను. సో ఎప్పుడైతే మనం టైం మెన్షన్ చేస్తామో అప్పుడు మనము హ్యాడ్ అని రాయాలి. లేకుంటే టైం వద్దనుకుంటున్నాము, జస్ట్ రీసెంట్ గా ఈ మధ్య అయిపోయిన దానికైతే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వాడాలి. ఓకే, నెక్స్ట్ వన్. సపోజ్ హీ హ్యాడ్ he had been to Hyderabad last week. He had been to Hyderabad last week. He had been to Hyderabad last week అంటే ఏంటి? ఇతను లాస్ట్ వీక్ హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ వచ్చాడు. సో వెళ్ళి రావటానికి మనము టైం చెప్పాలి అంటే హ్యాడ్ బీన్ ని టైం వద్దనుకుంటే హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ వాడాలి. ఓకే, సపోజ్ ఇండియన్ టీమ్ హ్యాడ్ బీన్ టు ఆస్ట్రేలియా లాస్ట్ వీక్. అంటే ఏంటి? ఇండియన్ టీము లాస్ట్ వీక్ ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చింది. రెండు అయిపోయింది, వెళ్ళటం అయిపోయింది, అక్కడ గేమ్స్ ఆడారు, మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. అప్పుడు హ్యాడ్ బీన్ టు ఆస్ట్రేలియా లాస్ట్ వీక్. నెక్స్ట్ సపోజ్ మిస్టర్ మోడీ హ్యాడ్ బీన్ టు యుఎస్ ఎప్పుడు? లాస్ట్ సండే. అంటే ఏంది? పోయిన ఆదివారము మోడీ యుఎస్ కి వెళ్ళారు, మళ్ళీ రిటర్న్ కూడా వచ్చారు. రిటర్న్ వచ్చింది కాబట్టి హ్యాడ్ బీన్, రిటర్న్ రాకపోయి ఉంటే జస్ట్ వెంట అంతే. సపోజ్ లాస్ట్ వీక్ వెళ్ళాడు ఇంకా రాలేదు, అప్పుడు ఏం చెప్తాము? మిస్టర్ మోడీ వెంట్ టు యుఎస్ అంటే ఏంది? అతను వెళ్ళాడు ఇంకా రిటర్న్ రాలా, రిటర్న్ కూడా వచ్చిండు కాబట్టి మనం ఏం వాడతాము? హ్యాడ్ బీన్ టు యుఎస్. ఓకే, వెళ్ళి వచ్చినప్పుడు ఏం వాడతాము? హ్యాడ్ బీన్ కానీ, అంటే రీసెంట్ గా అయితే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ కానీ కన్ఫామ్ గా వాడాలి. ఓకే, థ్యాంక్ యూ.